అమ్మ మనుషులందరూ మనతో బాగున్నట్టు ఉంటారు. చాలా క్లోజ్‌గా. చాలా క్లోజ్ ఇంకెట్లా అంటే వాళ్ళతో ప్రతిదీ షేర్ చేసుకోబుద్ధి అవుతుంది. అవుతుంది. నువ్వు లేకపోతే ఇంక లేవు. నా ప్రాణమైనా నీకు ఇస్తాను ఈయన అనేలాగా ఉంటారు. అలా ఉంటారు. మన ముందర అన్ని మనం చెప్పినప్పుడు చాలా బాగా విని, ఇక మనకు ఎట్లా ఓదార్పునిస్తారంటే ఇంక ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వీళ్ళకే చెప్పుకోవాలి అన్న మైండ్ సెట్ క్రియేషన్ అదంతా చేస్తారు. లాస్ట్ చూసుకుంటే మన వెనకాలే గోతులు తీస్తారు. మనం చెప్పినవన్నీ పోయి మొత్తం ఒక పబ్లిసిటీ అయిపోయి ఉంటుంది. అంతే ఓ న్యూస్ పేపర్ కూడా అంత తొందరగా న్యూస్ రావేమో కానీ వీళ్ళ నోటికి మాత్రం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పక్కనోడికి వెళ్ళి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలిసిపోతుంది. అది మనకు తెలియని విషయాలు కూడా వాళ్ళకి ఇంకా 4-10 గరం మసాలాలు కలిపేసి యాడ్ చేసేసి మనల్ని సో మనం చేయాలి. ఇప్పుడు మీరు ఏదైనా నేను చెప్తే దానికి ఇంకొక నాకు అర్థమైన దాంట్లో మీకు వీలుగా నేను ఏదైనా ఒక మాట అంటే అదేం చేస్తారంటే తీసుకెళ్లి నేను అన్న మాట మర్చిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఒకటేనండి, ఎవరైనా ఒకరి మాట ఒకరి చాడీలు విన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తా, వినొద్దు. ఇప్పుడు ఏంటంటే అది ఎంటర్టైన్ చేయద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను మీ గురించి చెప్పానండి, మీ గురించి నేను వేరే వాళ్ళకి చెప్పనని గ్యారెంటీ ఉందా? మనం అది ఆలోచించాలి. అవతల గురించి మనకు చెప్తున్నారంటే మన గురించి కూడా చెప్తారు. ప్లస్ చెప్పేవాడికి కూడా ఏదన్నా ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరో వచ్చి మీకు చెప్పారండి నా మీద అంటే ఏంటి, వాడికి ఏదో మీతో పని ఉంది కాబట్టి నన్ను బ్యాడ్ చేస్తే మీరు వాడికి హెల్ప్ చేస్తారు కదా. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఎంటర్టైన్ చేయొద్దు, అసలు వినొద్దు. ఎవరైనా చెప్తే ఫస్ట్ లోనే చెప్పండి, నాకు తెలుసు నువ్వు చెప్పకంటే మళ్ళీ చెప్పడు. మనం ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపిస్తామో అవునా అలాగా, అవునా ఇలా చెప్పారా నా గురించి, నేను ఇలా అనుకోలేదే అంటే ఇంకా నాకు ఇంకా చాలా యాంగ్జైటీ వచ్చేసి ఇంకా నేను అక్కడ కూర్చున్న దాన్ని మీ దగ్గరకు వచ్చేసి ఇంకా వీలైతే పని ఆపేసి మీ చెవులో చెప్తాను అనమాట. ఇదిగో నేను మీకు మాత్రమే చెప్తున్నాను, మళ్ళీ చెప్పొద్దు అన్నారు, అయినా నేను మీకోసం చెప్తున్నా. సో అదంతా ఏంటంటే క్రియేషన్. అసలు అవతలి వాళ్ళు అనింది అసలు ఏమి ఉండదండి, ఏ ఉద్దేశంతో అన్నారో ఎటువంటి పరిస్థితులు అన్నారో ఏంటో తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నమ్మద్దు, ఫస్ట్ ఎంటర్టైన్ చేయొద్దు. ఎంటర్టైన్ చేస్తే ఇలాంటివే వస్తాయి అనమాట. సో ఎవరైనా వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే మీకు వాళ్ళ గురించి చెడు చెప్తారు, అంతేగాని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ గురించి ఏం చెప్తున్నారో అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు నిజంగా నా గురించి ఇలా మాట్లాడారా, వాళ్ళు నిజంగా వాళ్ళు ఇలాంటి మెంటాలిటీ ఉండేవాళ్ళ అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. చెప్పినట్టే వినేసేసి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు అసలైన మనం ఒక్కొక్కసారి ఇలాంటి విషయాలలో ఏమవుతుందంటే అండి, మన ట్రూ ఫ్రెండ్షిప్, సో మన నిజంగా మన బాగు కోరే వాళ్ళని కూడా మనం ఒక్కోసారి దూరం చేసుకోవచ్చు. బికాస్ ఈ మూడో వ్యక్తి చెప్పిన వాటల వల్ల. అందుకని ఫస్ట్ వినద్దు. మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళని అడగండి. అంతేగాని ఎప్పుడైనా మీరు విన్నారనుకోండి మీ యాటిట్యూడ్ చేంజ్ అయిపోతుంది. నేను ఇప్పుడు ప్రతిసారి మీతో ఒకలాగా మాట్లాడతారు, మీరు నాతో వచ్చిన తర్వాత వాళ్ళ మాటలు మీరు విన్న తర్వాత మీ యాటిట్యూడ్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు అది నాకు అర్థం కాదు. ఎందుకని రాధా మేడం ఎప్పుడు నాతో చాలా బాగా మాట్లాడతారు కదా, ఇది ఏమైంది, అసలు నేను ఏమన్నానో ఏ పరిస్థితుల్లో మీ గురించి నేను ఒక మాట అన్నానో అది మర్చిపోతాను, ఇదేంటి నేనేం అనలేదు కదా. సో ఇవంతా మనం ఆలోచించుకున్నాం. ఇదంతా ఏంటంటే ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. సో ఎప్పుడైనా ఈ ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం అనేది అసలు పని లేని వాళ్ళు చేసే పని అండి. నన్ను అడిగితే ఏం పని ఉండదు, తోచదు వాళ్ళకి, ఏదో ఒక టైం పాస్ కావాలి, కాలక్షేపం కబుర్లు అంటారు కదా, ఇలాంటివి చెప్పి మూడో మనిషిని బ్యాడ్ చేసి మీ దగ్గర ఫేవర్ తీసుకొని మళ్ళీ అదే వ్యక్తి వెళ్ళి అక్కడ ఇంకొక ఇప్పుడు మీ గురించి చెప్పిన అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే చెప్తాడు అనమాట. నేను చెప్పానండి ఇలా కాదన్నాను, కానీ అసలు రాధగారు అసలు ఒప్పుకోలేదండి, అసలు నాకు చాలా బాధేసింది, మీరా అండి ఇన్ని రోజులు ఆమెతో ఇంత ఫ్రెండ్షిప్ చేశారా అండి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అందుకని ఇవన్నీ క్రియేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు వినొద్దు. నా గురించి మీకు 100 చెప్పినా కూడా వినొద్దు కదా. నాకు తెలుసు ఆమె గురించి, నువ్వు చెప్పకన్నారు అనుకోండి, నెక్స్ట్ టైం చెప్పను. సో ఎప్పుడైతే నేను మీరు చెప్పేదానికి నేను ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఏమవుతుందంటే ఇంకా మసాలా చేసి మీరు అన్నట్టుగా మసాలా వేసి ఇంకా లేనివి పోనివి చేసి దాని కలర్లు వేసేసి అవి వేసేసి చెప్పేస్తారన్నమాట. నిజమమ్మా, మీరు ఇందాక ఒక మాట అన్నారు, పని పాట లేక. ఎక్కువ ఇలాంటి వాళ్ళని మనం బాగా అబ్జర్వ్ చేస్తే పని లేకుండా లేదా కొంచెం పని చేసి ఎక్కువ ఖాళీగా ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళే చేస్తారు. ఎప్పుడు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ డెడికేషన్ తో చేసే వాళ్ళకి అంత టైం ఉండదండి. ఇప్పుడు నేను నాకెందుకు నువ్వు చెప్పే ఈ పనికిరాని మాటలు ఎందుకు, నా ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకుంటాను, ఆ మాటలు దాని వల్ల నేను ఇంకొక పని చేసుకుంటా కదా, ఈ మాటలు నేను ఎందుకు వింటాను.
సో ఆ చెప్పే వాడికి అసలు పని ఉండదు, పని ఉండదు. ఎవరైనా సరే వాడు ఖాళీనే. అబ్బాయి వాడికి ఏ పని ఉండదు. వాళ్ళకి సో ఏం చేయాలి, ఇప్పుడు టైం పాస్ కావాలి, మరి టైం పాస్ కావాలంటే ఇలాంటి మాటలు చెప్తారనమాట. ఈ చాడీలు చెప్పడం అనేది చాలా తప్పని, ఇది ఎక్కడైనా జరుగుతుంది, అవును. మన ఆఫీసులలో గానీ, లేకపోతే ఇళ్లలో గానీ, ఇళ్ళల్లో. చుట్టాలలో గానీ. ఒక ఫంక్షన్ అయింది అనుకోండి, ఎంత మంచి చీరగాతే కదా అప్పులు చేసుకుంది, ఆ అప్పులు వెంటనే, చేసి అవును. కట్టుకుంది, నీకేం తెలుసు, ఇవన్నీ నీకు తెలీదు, ఆమెకు చాలా అప్పులు ఉన్నాయి, పొగరెక్కువ. సరే, ఒకవేళ మంచి సపోజ్ మీరు ఒక మంచి పొజిషన్ లో ఉండి అందరితో ఎందుకు మనం యాటిట్యూడ్ మంచిగా, ఏంటది అసలు అలాగనే ఉండేది, ఒక మంచి పొజిషన్ లో ఉండి ఇలా మాట్లాడుతుందా, కరెక్ట్. మరి ఎలా ఉండాలి, నీకు తగ్గట్టుగా నేను ఉండాలా, నాకు వీలైనట్టు నేను ఉండాలా. అందుకని ఇవన్నిటికి ఏంటండి అంటే, ఈ జనాలు ఎలాగంటే ఎలా ఉన్నా మాట్లాడుకుంటారు, ఎవరి గురించి ఎవరు 100% పర్ఫెక్ట్ గా ఎవరు మాట్లాడరండి. సో అందరూ ఎవరైనా సరే ఏదో ఒకటి మాట్లాడతారు అనమాట. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ వినద్దు, వినద్దు. వినకపోతే వాడు ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3వ సారి ఏం వినదని చెప్పేసి ఆడే వెళ్ళిపోతాడు అంతే. అందుకని చాడీలు అనేది అసలు ఎవరు ఎంటర్టైన్ చేయకూడదు అంతే. మనం వినే కొద్దీ వాళ్ళు చెప్తూనే ఉంటారండి. మామూలుగా ఏంటంటే ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా ఏదన్నా ఒక వస్తువు ధర ఎప్పుడు పెరుగుతుంది అంటే చేతులు మార్పిడి పెరిగే కొద్దీ పెరుగుతుంది. సో ఈ మాటలు కూడా అంతే, క్వైట్ న్యాచురల్. మనుషులు పెంచే కొద్దీ మనుషులకు చెప్పే కొద్దీ వీళ్ళ మాటలు కూడా పెరిగి యాడ్ కదా. చేస్తారు. ఇప్పుడు మనుషులు, ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, మీరు వెళ్ళి ఇంకొకటి చెప్తారు, ఇంకొకరు వెళ్ళి చెప్తారు, అసలు అన్న మాట ఎక్కడో అడుగున పడిపోతుందండి. అసలు ఇవన్నీ స్ప్రెడ్ అయిన మాటలే పైకి వస్తాయి. సో వినేవాళ్ళు ఏం చేస్తారంటే ఇదే అని అనుకుంటారు, అదే హైలైట్ చేసుకుంటారు, అసలు ఎందుకు వచ్చింది ఈ మాట అనేది ఉండదు. సో వీటన్నిటికి ఏంటంటే సొల్యూషన్ వినద్దు. వినకపోతే ఇంకేముంటుందండి, ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, సరే చెప్తానంటే నాకు పని పాట లేదపో, నువ్వు ఇట్లాంటివే చెప్తావు, వెళ్ళు అన్నావు అనుకోండి, నేను రాను మీ దగ్గరికి. సో అందుకని ఇవన్నీ ఉబుసిపోక, పని పాట లేక, అదంట ఇదంట, ఇది ఎల్లమ్మ పుల్లమ్మ కబుర్లు చెప్పుకుంటేది ఇలాంటివే ఉంటాయంట, పని పాట లేని వాళ్ళు చేసే పని అంతే. నిజమమ్మా, మనం ఎంటర్టైన్ చేస్తాం, మనం వినే కొద్దీ చెప్తూనే ఉంటాడు, వాళ్ళకేం తక్కువ లేదు, కంపల్సరీగా వింటారండి. ఇంకా మీరు చాలా ఏమంటారంటే, మీరు ఎక్కువ ఎక్సైట్మెంట్ చూపించారనుకోండి, ఇంకా వాళ్ళకి ఇంకా అసలు పట్టుకోలేమన్నమాట వాళ్ళని. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారనమాట. మళ్ళీ ఇంకా లాస్ట్ ఒక మాట అంటారు, నేను చెప్పాను కదా రాధగారు, మీరు మాత్రం ఆవిడతో అనకండి, మళ్ళీ కొసమరిపు ఉంటది అనమాట. సో అప్పుడు మీరు ఏం చేయాలి, అయ్యో పాపం నాకు చెప్పిందని అడగాల, అడగొద్దా? నిజమే కదా, ఏదో నా మీద నమ్మకంతో చెప్పారు, మీకోసం అని చెప్పాను అమ్మా, అసలు నేనైతే వేరే, మీరు కాబట్టి రాధగారు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను చెప్పాను, అయితే మేడం అంటే నాకు చాలా ఇష్టం చెప్పాను, అంతేగాని సో వినేవాళ్ళు కూడా నిజంగా ఈవిడ నాకు ఎప్పటి నుంచి తెలుసు, ఎవరైనా సరే నాకు ఎన్ని రోజులు పరిచయము, వీళ్ళు నిజంగా నా గురించి ఇలా మాట్లాడతారా, ఒకవేళ మాట్లాడారు అనుకోండి, ఎందుకు మాట్లాడారు, ఏ పరిస్థితిలో అన్నారు, ఒకవేళ పాజిటివ్ వేలో అన్నారు, నెగిటివ్ వేలో అన్నారు, ఏ పరిస్థితిలో అన్నారు అనేది నువ్వు క్లారిఫై చేసుకో, నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి క్లారిఫై చేసుకో, బికాజ్ యూ హ్యావ్ దట్ ఇంటిమేసీ. సో నాతో మాట్లాడతావు కదా, నువ్వు డైరెక్ట్ గా నన్నే అడుగు. ఇవన్నీ విన్నందువల్ల మన మధ్యలో మన ఫ్రెండ్షిప్ పాడైపోయింది. అందుకని అస్సలు వినొద్దండి, మళ్ళీ చెప్పేది అస్సలు వినొద్దు, ఎంటర్టైన్ చేయొద్దు, చాడీలు అనేది ఎంటర్టైన్ చేయొద్దు అంతే. నిజమమ్మా, కరెక్ట్. ఎంటర్టైన్ చేయొద్దు, ఆ టైం వాళ్ళకి ఇవ్వద్దు, చెవుల్ని అంతకన్నా ఇవ్వద్దు, అంతకంటే వినొద్దు, మన ఎనర్జీ వేస్ట్ చేసుకోవచ్చు, ఆ పనికిరాని మాటలు వినే బదులు మంచి పని వేరే పని ఇంకొక పని చేసుకోవచ్చు. రైట్, సూపర్, థ్యాంక్ యూ.